మనం ఎంతవరకు ఆక్షన్కు వెళ్ళొచ్చో గుర్తుందిగా? 42 కోట్ల వరకు వెళ్తున్నాం. గెలవాలని మంచి పట్టుదలతో కనిపిస్తున్నావు. నన్ను ఓడిద్దామనే. గవర్నమెంట్ వారి పాట 25 కోట్లు. 42 కోట్లు. జయంతి గారి పాట 42 కోట్లు రెండవసారి. 43 కోట్లు. ఇప్పుడు అర్థమై ఉండాలి మా డాడీ పవర్ ఏంటో. నన్ను అనుమానిస్తున్నావా? అంటే నష్టం మీ భార్యకు కూడా వచ్చే అవకాశం ఉంది కదా, మరి ఆవిడెలా పాడింది? ఆవిడ్ని గెలిపించటం కోసం మీరే 1 కోటి తక్కువ చేసి పాడారేమో. నేను నిజాయితీగా చెప్పాను. 42కు పాడినా తనకి నష్టమే. కాకపోతే తనకు వర్క్ అవసరం కాబట్టి రిస్క్ తీసుకుంది. గెలుపు నాకు అవసరం, అందుకే రిస్క్ నేను తీసుకున్నాను. గెలుపు గెలుపు గెలుపు. గెలిచి ఏం సాధిస్తావు? జయంతిని ఏడిపిస్తావు. అలా ఏడిపించడం వల్ల నీకొచ్చే లాభం ఏంటి? ఇప్పటికే తన మీద చాలాసార్లు గెలిచావు కదా. ఎక్కడో ఉండాల్సిన మనిషిని ఎక్కడికో తీసుకొచ్చి పడేశావు. వాళ్ళ నాన్నని చంపావు, తన ఆస్తిని లాక్కున్నావు, నలుగురిలోనూ అవమాన పాలు చేశావు. ఇంకా ఏం చేయాలని నీ ప్రయత్నం? ఏదో తన బాధలు తను పడుతూ ఉంటే పనిగట్టుకుని వెళ్ళి ఆ ఎక్స్పోర్ట్ బిజినెస్ ని చెడగొట్టావు. తన గురించి నలుగురిలోనూ చాలా అసహ్యంగా ప్రాపగండ చేశావు. ఇప్పుడు 2 కోట్లు నష్టం భరిస్తూ కూడా తనకు వర్క్ లేకుండా చేశావు. ఎవరినో ఏదో చేయాలని చివరికి నిన్ను నువ్వు నష్టపరుచుకుంటున్నావు తెలుసా? ఆగిపోయారే? ఇంకా కడుపులో ఏమేం దాచుకున్నారో అన్ని బయట కక్కేయండి. ఇప్పుడు మీ బాధంతా చూస్తుంటే నాకేదో నష్టం వచ్చింది అని ఫీల్ అవుతున్నట్టు కనిపించట్లేదు. మీ భార్యకి ఎంత అన్యాయం జరిగిపోతుందో అని ఫీల్ అవుతున్నట్టుంది. తను ఓడిపోవడం చూసి తట్టుకోలేక ఆ బాధనంతా నా దగ్గర వరకబోసినట్టు అనిపిస్తోంది. నేను ఆ ఉద్దేశంతో అనలేదు, నీ మంచి గురించే చెప్తున్నాను. అక్కర్లేదు, నీ మంచి నాకు చాలా బాగా తెలుసు. నువ్వు కాదని వదిలేసిన నీ కూతురు నువ్వు ఊహించనంత ఎత్తుకి ఎదిగిపోతుంది అని నీ బాధ. అది నువ్వు భరించలేకపోతున్నావు. నేను ఆక్షన్కి వెళ్లడానికి ముందే గెలవడానికి ప్రిపేర్ అయ్యే వెళ్ళాను. జీవితంలో మళ్లీ ఆ జయంతిని ఎదగనివ్వను. దట్ ఈస్ భార్గవి. జయ్, వదిలేసి ఆ మూడు నుంచి బయటికి రా జయ్. ఎన్ని వదిలేయాలి నవీన్? ఇంకా ఎన్ని వదిలేయాలో నువ్వే చెప్పు. చూసావుగా, ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ తండ్రి కూతుర్లు ఇద్దరు వచ్చి ఎలా పోటీకొస్తున్నారా? ఈ రోజు జరిగిన దాంట్లో చూసే వాళ్ళకి ఆ కృష్ణ తప్పులు ఏమీ లేనట్లే కనిపిస్తోంది కదూ. కానీ ఇదంతా ప్లాన్ చేసింది ఆయనే. ఈ తెలివితేటలు ఆయనవే. అప్పటి వరకు మెదలకుండా ఉన్న భార్గవి ఆఖరి నిమిషంలో కోటి పెంచి ఎందుకు పాడింది? ఇదంతా ప్లాన్. నన్ను అణగదొక్కడానికి ఆ కృష్ణ ప్రసాద్ ఆడుతున్న నాటకం. అమ్మా జయంతి, రాక రా. నేను ఏ పరిస్థితిలో ఉన్నానో చూడు. నేను ఎక్కడ ప్రశాంతంగా ఉంటాను అని పని కట్టుకుని మరీ అటాక్ చేస్తున్నాడు మీ మరిది గారు. కృష్ణ అలా ఎందుకు చేస్తాడమ్మా? ఎలా చేస్తాడా? నేను చెప్తే నమ్మవుగా. నవీన్, ఏం జరిగిందో నువ్వే చెప్పు. అవునండి, 41 కోట్లు ఎక్కువ అనుకుంటుంటే మాకు వర్క్ అవసరమని 1 కోటి ఎక్కువ ఇచ్చి పాడాం. కానీ భార్గవి 1 కోటి ఎక్కువ పాడి ఆ పాట దక్కించుకుంది. పాడింది భార్గవి అయితే అందులో కృష్ణ తప్పే ఉంటుంది. ఇద్దరూ కలిసి ఒకే కంపెనీకి రిప్రజెంట్ చేయటం, భార్గవి పాడితే ఈయన గారు తప్పుండదంటారా? అదే మీ మరిది గారి తెలివి. తను ఎక్కడ దుర్మార్గుడిగా కనిపించకూడదు.
తన కూతుర్ని ముందుగా ప్రిపేర్ చేశాడు. అప్పటిదాకా పాట తను పాడి లాస్ట్ లో భార్గవ్ చేత పాడించాడు అంటే ఇదంతా ప్లాన్ కాదంటే ఎలా నమ్మమంటావక్క? లేదు జయంతి, నీకు కృష్ణ మీద ఉన్న కోపంతో అలా మాట్లాడుతున్నావే గాని నిజానికి కృష్ణ లాంటి మనిషి కాడమ్మా. నువ్వు బాగుండాలనే కోరుకుంటాడు. అవునవును, నా బాగు కోరుకునే గొప్ప మనిషి. అందుకే కదా నా క్యారెక్టర్ గురించి నీచమైన ప్రచారం చేశాడు. హ, అది చేసింది కృష్ణ కాదమ్మా, ఆ భార్గవే వెళ్ళి ఆ రజనీష్ గారితో చెప్పింది. ఈ విషయం చెప్దామని వచ్చాను. అవసరం లేదు. నీ మరిది గారి గొప్పతనం గురించి నాకేం చెప్పాల్సిన పని లేదు. మీరు చెప్తే గాని తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాదక్క. హ, నీ కళ్ళ ముందు కోర్టులో అంత పబ్లిక్ గా ఆయన నిజ స్వరూపం తెలిసినా ఇంకా ఆయన మంచి మనిషి అని వెనకేసుకొస్తున్నావా? మనలందరినీ కాదని భార్గవి నా కూతురని వెళ్ళి ఆ కంపెనీకి ఎండీగా దర్జా అనుభవిస్తున్నాడు. ఇంకా ఆయన గారు దేవుడు అని నన్ను నమ్మించడానికి వచ్చావా అక్క? అది కాదు జయంతి. వద్దక్క, ఇంకొకసారి ఆయన గారి గొప్పతనం గురించి చెప్పాలని వస్తే దయచేసి నా దగ్గరికి రావద్దు, నాతో మాట్లాడొద్దు. జయంతి, జయంతి, నేను చెప్పేది వినమ్మా. వద్దు. మీకు ఆయనే మంచివాడు అనిపిస్తే ఆయనే గౌరవించండి, అంతేకాని మీ అభిప్రాయాల్ని నా మీద రుద్దే ప్రయత్నం చెయ్యొద్దు. ఈ విషయంగా అయితే నన్ను కలిసే ప్రయత్నం కూడా చెయ్యొద్దు ప్లీజ్. జయంతి, జయంతి, సిస్టర్, సిస్టర్, సిస్టర్. హాయ్ సిస్టర్. హే హే, లోపలికి ఎందుకు వచ్చా? గెట్ అవుట్. హే ఆగు సిస్టర్. బావెక్కడా? బావా, బయటికి వెళ్తావో మెడపట్టి బయట గంటేమంటావా? ఆగు సిస్టర్, ఎందుకంత ఆవేశపడిపోతున్నావు? అసలు నేను ఎందుకు వచ్చానో ఏంటో తెలుసుకో. ఇంటికొచ్చిన వాళ్ళని గౌరవించే పద్ధతి ఇదేనా? పిలవకుండా వచ్చే వాళ్ళని అలానే గౌరవిస్తారు. ముందు బయటికి నడు. నువ్వు కూడా ఏంటి బావా, పిలిస్తే వచ్చేవాళ్ళు బంధువులు, పిలవకపోయినా వచ్చేవాళ్ళు ఆత్మీయులు. నేను నీకు ఆత్మీయురాల్ని కానా బావా? నువ్వు మాకు శత్రువు అవుతావు, ఆత్మీయురాలివి కాదు. అసలు నీకేం పని? ఎందుకు వచ్చావు? నాకు ఆక్షన్ లో ఒక పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది. ఎలా వచ్చిందో తెలుసా? మన డాడీయే నన్ను గెలిపించారు. ఆ ఆనందం మీతో పంచుకోవాలనిపించింది. ఇదిగో స్వీట్స్ తీసుకొచ్చాను. ఎంతైనా మన డాడీ కదా. ఎంత కాదనుకున్నా భార్య మీద కంటే కూతురు మీదే ఎక్కువ ప్రేమ ఉంటుంది కదా. అందుకే తన భార్యని ఓడించి మరీ నన్ను గెలిపించారు. లెట్స్ సెలబ్రేట్ సిస్టర్, కమ్ ఆన్. నోటరు. సిస్టర్, ఇంకోసారి ఇలాంటివి తీసుకుని ఇంటికి వచ్చావో ఇలాగే నిన్ను కూడా కిందేసి తొక్కుతా. అయ్యో ఏంటి సిస్టర్ ఇది? ఎంత ప్రేమగా తెచ్చిన స్వీట్స్ ఇలా పారేసావేంటి? మన డాడీ సక్సెస్ ని ఎంజాయ్ చేయాలి గాని ఇలా నేలపాలు చేస్తావా? అన్యాయం కదూ. ఏంటి బావా, నువ్వైనా సిస్టర్ కి చెప్పాలి కదా. నీ ఓవర్ యాక్షన్ కి ఎలాంటి ట్రీట్మెంట్ దొరుకుతుందో కళ్ళారా చూసావు కదా. ఓవర్ చేయకుండా నీ పన్ను చూసుకో. వెళ్ళా. ఈ స్వీట్ బాక్స్ కాబట్టి ఇలా నేలపాలు చేసావు,
కానీ రేపు నీ స్వీట్ హార్ట్నే ఎత్తుకుపోతాను. మరి అప్పుడేం చేస్తావు సిస్టర్? ఎలా వస్తాడా అని ఆలోచిస్తున్నావా? నువ్వంటే ప్రాణంగా బ్రతికే మన డాడీయే నన్ను వెతుక్కుంటూ రాలేదు, అలాగే బావ కూడా నన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేసుకుంటా. ఆ రోజు మళ్ళీ ఇలాగే స్వీట్స్తో వస్తా. బాయ్ బాయ్ బావా. ఏమండి, అదేముంటుందో విన్నారా? నోరెక్కు కదా, ఏదో ఒకటి అలానే బాగుతా ఉంటుంది. తన మాటలు నువ్వు పట్టించుకోకు. అదేంటండి అలా అంటారు? మీ కళ్ళ ముందు మిమ్మల్ని ఎత్తుకుపోతానంటుంటే పట్టించుకోకొని అంత ఈజీగా తీసి పారేస్తారేంటి? నిన్ను ఏడిపించడానికి ఏదో ఒకటి తను అలా మాట్లాడుతుంటే నువ్వెందుకు ఫీల్ అవుతావు? అది కాదండి, తను చెప్పినట్లు అంత ప్రేమగా ఉండే డాడీయే తన దగ్గరికి వెళ్ళిపోయాడు. అలాగే మీరు కూడా వెళ్ళిపోతే? చందు, మనం భయపడే కొద్దీ అలానే భయపెడుతూ ఉంటారు. అర్థమైందా? అనవసరంగా లేనిపోని ఆలోచించుకో. ముందు చెత్తంతా క్లీన్ చేయి. నవీన్, టైర్ పంక్చర్ అయింది. 10 నిమిషాల నుంచి ఇక్కడ వెయిటింగ్. చుట్టుపక్కల ఎక్కడ షాప్లు కూడా కనిపించడం లేదు. సరే జే, నువ్వు ఎక్కడున్నావు? గండిపేట దగ్గర. నువ్వు అక్కడే ఉండి జే, నేను మెకానిక్ని పంపిస్తాను ఇప్పుడే. అలాగే. హలో, ఏంటి ఇక్కడ వెయిట్ చేస్తున్నావు? ఓ, టైర్ పంక్చర్ అయిందా? ఏంటో ఈ మధ్య నీ జాతకం అస్సలు బాగున్నట్టు లేదు. పంక్చర్ల మీద పంక్చర్లు అవుతున్నాయి. ఏయ్, అనవసరంగా వాగకు. నీ పని ఏంటో నువ్వు చూసుకో. నీ దారిని నువ్వు వెళ్ళు. నా దారిన నేను వెళ్ళదాన్నే, నా దారికి నువ్వు అడ్డు రాకుంటే. కానీ నువ్వు నాకు అడ్డు తగిలావు, శబదాలు చేశావు, ఏదేదో చేస్తానని బెదిరించావు. మరన్నీ చేశాక నేనెలా ఊరుకుంటాను? పాపం, చూడు నడి రోడ్డు మీద ఎలా నిలబడిపోయావో. నీకేం కావాలి? లిఫ్టా లేక డ్రాపా? నీ పొజిషన్ చూస్తూ ఉంటే డ్రాప్ చేయమని అడిగేలా ఉన్నావు. ఏంటి వెటకారమా? ఓ కాంట్రాక్ట్ కొట్టినంత మాత్రాన విర్ర వీగిపోతున్నావా? నా మీద పంతంతో నువ్వు 2 కోట్లు నష్టపోయావు, అది గుర్తు పెట్టుకో. ఆ బోడి కాంట్రాక్ట్ లేకపోతే నేనేం ఏడవట్లేదు, దానికంటే గొప్పగా బ్రతకగలను, అది తెలుసుకో. ఆ, నువ్వు ఎలాగైనా బ్రతకగలవు. పెళ్లి చేసుకున్న మొగుణ్ణి వదిలేసి బ్రతకగలవు. విడాకులివ్వకుండానే మరో మగాడితో సహజీవనం చేస్తూ బ్రతకగలవు. ఏయ్, ఎక్కువగా వాగితే పళ్ళు రాలగొడతాను. నిజం చెప్తే ఎవరికైనా బాధగానే ఉంటుంది. నిలువ నీడ కూడా లేకుండా ఉన్నది మొత్తం పోగొట్టుకున్న నీకు ఏ స్వార్థం లేకుండానే ఆ నవీన్ అంత సాయం చేశాడా? అది ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం కోపం వస్తుంది కదా. అయినా నీలాంటి దానికి ఇలాంటి ఆలోచనలు తప్ప మంచి ఆలోచనలు ఎందుకొస్తాయి? ఇలాంటి వాగుడు వాగినందుకే ఒకసారి నలుగురిలో మొహం వాచిపోయేలా సమాధానం చెప్పాను. మళ్ళీ అలాంటి శాస్తి కావాలంటే ఇలాగే వాగు, లేదా నోరు మూసుకుని వెళ్ళు. దెబ్బ మీద దెబ్బ తగిలినా నీకింకా బుద్ధి రాలేదు కదూ. నేర్పిస్తా, ఇంకా ఇంకా గుణపాఠాలు నేర్పిస్తా.
ఏంటమ్మా ఇవన్నీ? పిల్లలకి కొత్త బట్టలు తెచ్చాను. ఇప్పుడెందుకమ్మా ఇవన్నీ? రేపు పండుగ వస్తుంది కదా, పండగ అంటే పిల్లలదే కదా హడావిడి. వెళ్ళొకసారి అందరినీ పిలు. అలాగే. వచ్చారా? ఇదిగోండి, అందరూ ఈ బట్టలు తీసుకోండి. ఇది నీకు. థ్యాంక్స్ ఆంటీ. పింక్ కలర్. థ్యాంక్స్ ఆంటీ. ఇది నీకు. థ్యాంక్స్ ఆంటీ. ఇదిగో నీకు. ఇది నీకు. థ్యాంక్స్ ఆంటీ. అందరూ పండుగ రోజు చేసుకోవాలి, సరేనా? ఇది నీకు. తీసుకో. ఇది నీకు. వెళ్ళి ఆడుకోండి. ఇదెవరికి? భానుమతి, కొంప మునిగింది. ఏమైందమ్మా? చిన్నికి అందరికంటే ముందు ఇవ్వాలి కదా, అందరికంటే లాస్ట్ ఇస్తే ఇంకేమైనా ఉందా? ఇల్లు పీకి పందిరేదు. అవునమ్మా, మర్చిపోయాం. ఇప్పుడెలా? చిన్నికి తెలియకుండానే మేనేజ్ చేయాలి. పద చెప్తాను. అమ్మా, పాపకు ముందే తెలిసిపోయినట్టుంది. కోపంగా ఉందమ్మా. భానుమతి, నువ్వు పంచి. సరేనా? పద. ఏంటమ్మా, అందరికి బట్టలిచ్చి చిన్నికెందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు భానుమతి? చిన్ని కోసం అందరికంటే ముందే తీసుకుని నా దగ్గర దాచుకున్నాను. ఎందుకు? ఎందుకంటే చిన్ని నా బంగారు తల్లి కదా, అందుకే మంచి డ్రెస్ కొని దాచాను. వాళ్ళందరికీ పిచ్చి డ్రెస్సులు కొన్నాను. అవునా అమ్మా? నా కొత్త డ్రెస్ ఏది? ఇదిగో. షష్! నీకోసం దాచిపెట్టాను. ఎవ్వరికి చూపించకుండా లోపలికి తీసుకెళ్లి దాచుకోమ్మా. రేపు చిల్డ్రన్స్ డే వస్తుంది కదా, ఆ రోజు అందరికన్నా నువ్వే ముందేసుకుని అందరికీ చూపించాలి. ఓకేనా? విడు విడు విడు. భానుమతి, తుఫాను తీరం దాటింది, లేకపోతే భీభత్సం సృష్టించేది. అయినా ఏంటమ్మా ఇది? ఆ పిల్లకి అందరికంటే తనే ఎక్కువ అన్న ఆలోచన ఏమిటి? దాన్ని మీరు సమర్థించడం ఏమిటి? పసిపిల్లలు భానుమతి, ఏదైనా ఈ వయసులోనేగా సాధించుకోవాలి. అమ్మ నాన్న ఉంటే జాగ్రత్తగా చూసుకుంటారు, మనం ఆ లోటు లేకుండా చూసుకోవాలి. ఇంత అన్నం పెట్టి బట్టలు ఇచ్చేస్తే బాధ్యత అయిపోతుందా? వాళ్ళకి ఏది ఇష్టమో అది చేస్తేనే కదా. ఈ విషయంలో మాత్రం చిన్ని చాలా అదృష్టవంతురాలమ్మా. అతి త్వరలోనే నిన్ను నీ సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేస్తాను. ఏం లేదమ్మా, బాగా ఒళ్ళు నొప్పులుగా ఉంటే కొంచెం తీసుకోమని డాక్టర్ గారు చెప్పారు, అందుకే కొంచెం తీసుకుంటున్నాను అంతే. అంతేగాని నాకేం అలవాట్లేదమ్మా. నువ్వు వద్దంటే తాగనమ్మా, పారేస్తాను.
పర్లేదు తాగు. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా? నిజం మావయ్య, తాగు. ఎంత తాగుతావో తాగు. అమ్మా నువ్వు ఇలా తాగే అవకాశం ఇవ్వాలి కానీ రోజు ఒక సీసా తాగేస్తాను. నేను చెప్పింది చేశావు అంటే నీకు రోజు ఆ సీసా నేనే కొనిపెడతాను. ఏంటమ్మా ఇది? దసరా దీపావళికి బట్టల షాప్ లో ఆఫర్ ఇచ్చినట్టు ఈ రోజు ఇలా ఆఫర్ ఇస్తున్నావేంటి? అమ్మా ఏం చేయాలో చెప్పు, ఎరగా తీస్తా. ఆ జయంతి ఫుడ్ ప్రొడక్ట్స్ మార్కెట్లో రోజు రోజుకి స్ట్రాంగ్ గా తయారవుతున్నాయి మావయ్య. అవునమ్మా, మన మహేంద్ర కూడా దాని గురించే తెగ బాధపడిపోతున్నాడు. నువ్వు మహేంద్ర కలిసి ఒక పని చేయాలి. చెప్పు. ఇప్పుడే ట్రాలీ బయలుదేరింది. ఏంటి భానుమతి అవి? జయంతి గారు పిల్లల కోసం పంపించారమ్మా.